నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ట్రంప్ తారీఫ్ ఇంకొక మోత భారతదేశానికి ముఖ్యంగా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా, ఎఫెక్ట్ ఉంటుందా? డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజు $1,00,000 దాదాపు అంటే 88 లక్షల రూపాయలు కొత్తగా ఎగ్జిక్యూషన్ తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి భారతదేశంలో ముఖ్యంగా 71% H1B వీసాసు భారతదేశం నుంచే ఉన్న ఈ బెనిఫిషరీస్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మనం 2023లో తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్లో H1B వీసాలకు సంబంధించి భారతదేశం నుంచి 191,000, అట్లాగే 2024కి వచ్చేటప్పటికి 2,07,000 మంది H1B వీసా మీద అమెరికాకి వెళ్ళారు. సో బెనిఫిషరీస్ జనరల్గా చూసుకుంటే H1B వీసాలో ఇండియన్స్ 71% ఉన్నారు. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది 11%, 11.7%తో. ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త తారీఫ్ $1,00,000 H1B ఫీజు అప్లికేషను నాన్ రిఫండబుల్. ఇది ఇండియన్ స్టూడెంట్సు, ఇండియన్ ఐటీ సంబంధించిన దాన్ని దెబ్బ కొట్టడానికైనా ఏము అన్నది ఒక స్పెక్యులేషన్ అయితే బాగా నడుస్తోంది. ఈ కొత్తగా తీసుకొచ్చిన దీనిలో కూడా ఫ్రెష్గా న్యూ అప్లికేషన్స్కైనా రెన్యూవల్ వాళ్ళది కూడా అన్నది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే రెన్యూవల్ది అన్నది కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. చాలా కంపెనీస్ ఉన్నాయి H1B స్పాన్సర్స్, ఎంప్లాయీస్ లేదా అమెరికాలో ఈ భారతదేశానికి చెందిన కంపెనీస్ చాలా ఉన్నాయి అక్కడ. ఈ కంపెనీస్ లిస్ట్ కూడా పెడుతున్నాను పక్కన స్లైడ్లో. సో ఎలా ఉంటుంది ఇంపాక్ట్ ఏంటి అనేది. ఇప్పుడు US టెక్ జైంట్స్ అంతా కూడా దీనివలన, ఈ కొత్తగా తీసుకొచ్చిన తారీఫ్ వలన జాబ్స్ అన్నీ డైరెక్ట్గా ఇండియన్స్కే ఇస్తారు, ఇండియాలోనే ఉండి చేయించుకుంటారు, అమెరికాకి పిలవరు అన్నదైతే ఒక అభిప్రాయం కనబడుతోంది. అట్లాగే ఐటీ జాబ్స్ భారతదేశంలో బాగా జంప్ అవుతాయని, ఐటీ ఇంజనీర్సు వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న ఐటీ ఇంజనీర్స్ అందరికీ కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుందని, ఐటీ ఎంప్లాయీస్ శాలరీస్లో సర్జ్ ఉంటుంది భారతదేశంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఇండియన్ ఐటీ జాబ్స్, ఇంకోటి అమెరికన్ ఐటీ జాబ్స్ అని. సో ఇండియా టెక్ కంపెనీస్ అందరూ కూడా ఇది పాజిటివ్గా తీసుకుంటున్నారు, మనీ స్ప్లెండ్ చేయొచ్చని, గుడ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోవచ్చు అన్నది ఒక విశ్లేషణ, ఒక అభిప్రాయం కనబడుతోంది ఇండియన్ టెక్ కంపెనీస్ నుంచి. ఈ ఆపర్చునిటీసు ఈ మధ్యకాలంలో చూసాం మనం. ట్రంప్ ఈ స్టూడెంట్ వీసాలకు సంబంధించి కూడా ఇండియన్ ఎడ్యుకేటర్స్ని ఎట్లా గేమ్ అప్డేట్ తీసుకురావాలి అమెరికాకి, దాని మీద స్టూడెంట్ వీసాలకు సంబంధించి కూడా చాలా కండిషన్స్ పెట్టాడు. దాంతో అమెరికాకి వెళ్ళే స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది, డిక్లైన్ అయింది బాగా 2025లో. ఈ డిక్లైన్ అనేది 2025 జూన్లోనే మొదలైంది, ఆగస్టుకు వచ్చేటప్పటికి బాగా తగ్గిపోయింది. అఫీషియల్ డేటా కనుక మనం చూసుకుంటే 41,540 మంది ఇండియన్ స్టూడెంట్సే అమెరికా వెళ్ళారు ఆగస్టు 2025కి. డౌన్ 45% అని చెప్పచ్చు. ఎందుకంటే 2024 ఆగస్టుకి 74,825 మంది ఇండియన్ స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళారు. సో ఆ స్టూడెంట్ వీసాకి సంబంధించి కూడా డిక్లైన్ కనబడుతోంది. ఐటీకి సంబంధించి ఇప్పుడు ఈ తారీఫు, ఈ H1B దీని మీద ఎలా ఉంటుంది, ఏంటి ఇంపాక్ట్ అనేది, ఎట్లా డిక్లైన్ అవుతుంది, భారతదేశంలోనే ఈ ఐటీ ఎంప్లాయీసు, యంగ్ యూత్ మైండ్స్ ఇక్కడే ఉంటారా, ఇంకా అమెరికా గుడ్ బై చెప్తారా, నో మోర్ అమెరికా ఓవర్ అంటారా అనేది మనం వేచి చూడాలి. ఇది చాలా క్లియర్గా గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాము. అమెరికా భారతదేశం మీద ఎట్లా ప్రెషర్ పెట్టాలి, ఎట్లా స్ట్రెస్ తీసుకురావాలి ప్రధానమంత్రి మీద అనేది గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాము. భారతదేశం ఎక్కడా కూడా తలొగ్గట్లేదు. అమెరికా చెప్పినా సరే రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనకుండా ఆపదు, రిఫైన్డ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపదు. ఇండియా ఈ అగ్రికల్చర్ డైరీ సెక్టర్కి అమెరికాకి నో చెప్పేసింది, అమెరికాని అక్కడ ఆపేసింది. అమెరికా కార్న్ కొందు, అమెరికా చైనా రిజెక్ట్ చేసిన కార్న్ కూడా కొందు. ఇండియా అమెరికాకి F-35 సంబంధించింది అవి కొందు.
ఏం చెప్పినా కూడా అమెరికా ఎంత ప్రెషరైజ్ చేసినా కూడా భారత్ ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు. సో ఈ యుఎస్కి అమెరికాకి కొన్ని నెలలుగా స్ట్రైన్డ్ రిలేషన్షిప్ అయితే నడుస్తుందని చెప్పచ్చు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చాక. ముఖ్యంగా ఈ వీసాసు, ఈ టెక్ ఇండస్ట్రీ, యుఎస్ ప్రస్తుతానికి ఇప్పుడు H1B వీసాస్కి సంబంధించి తారీఫులు పెంచింది. ఇది ఇండియన్ ఐటీ సెక్టర్ని టార్గెట్గానే పెట్టింది. దీనివలన ఎక్కువ ఐటీ కంపెనీసు భారతదేశంలోనే ఇంకా సెటప్స్ మొదలు పెడతాయి, స్టార్టప్ సెంటర్స్ మొదలు పెడతాయి. ఇండియా నుంచి అమెరికాకి వాళ్ళ వర్కర్స్ని పంపించే బదులు స్వదేశంలోనే స్టార్టప్స్ అన్నీ బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గాం ఇలాంటి చోటంతా కూడా స్టార్టప్స్ మొదలు పెడతాయి ఖచ్చితంగా. ఈ తారిఫ్స్ ట్రేడు చూసుకున్నాం, 50% తారిఫ్ వేసింది అమెరికా కొన్ని భారతదేశానికి చెందిన గూడ్స్ మీద, ముఖ్యంగా అందులో ఈ రష్యన్ ఆయిల్కి సంబంధించిన దాని మీద కూడా. ఇండియా ఎక్కడా కూడా వెనకడిగేసేట్టు కనబట్టలేదు. రష్యన్ ఆయిల్ ఉంటుంది, రష్యన్లో ఆర్మ్స్కి సంబంధించింది కూడా రష్యాతో ఆ డీల్ నడుస్తూనే ఉంటుంది. అగ్రికల్చర్, డైరీ సెక్టర్స్ మీద కూడా దెబ్బ కొట్టడానికి ప్రయత్నించింది అమెరికా. వాషింగ్టన్కి ముఖ్యంగా కన్సెషన్స్ కావాలి ఇండియా నుంచి ఈ అగ్రికల్చరల్ ట్రేడ్కి సంబంధించిన దానిలో. కానీ ఇండియన్ అగ్రికల్చర్, డైరీ సెక్టర్స్ చాలా సెన్సిటివ్ ఏరియాసు, గవర్నమెంట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేట్టు కనబట్టలేదు. దీనివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందంటే షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. ఈ షార్ట్ టర్మ్లో ఎకనామిక్ డిఫికల్టీస్ కానీ కొద్దిగా ఫేస్ చేయొచ్చు ఈ తారిఫ్స్ వలన, వీసా ఇష్యూస్ వలన. కానీ లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే భారతదేశానికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇండియన్ టెక్ ఇండస్ట్రీని చాలా స్ట్రాంగ్ చేస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది. ఇన్నోవేషన్స్ అన్నీ కూడా బ్యాక్ ఎట్ హోమే ఉంటాయి టాలెంట్ ఉన్న వాళ్ళందరిది కూడా. గ్లోబల్ ఇంప్లికేషన్స్ కనుక మనం చూసుకుంటే షిఫ్టింగ్ గ్లోబల్ ఆర్డర్, ఈ అమెరికా ఇండియా మధ్య ఉన్న టెన్షన్స్ భారతదేశాన్ని బ్రాడర్గా గ్లోబల్ పాలిటిక్స్లో షిఫ్ట్ చేస్తోంది. రష్యా, చైనా వీళ్ళందరూ కలిసి ఇండిపెండెంట్గా భారతదేశంతో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ని ఛాలెంజ్ చేసే లెవెల్కి వరకు వెళ్ళారు. మల్టీపోలార్ కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ప్రస్తుతం ఈ అటానమీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా భారతదేశం వైపే చూస్తున్నాయి, అమెరికాని అక్కడ కొద్దిగా డౌన్ చేస్తున్నాయి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండొచ్చు, ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఇవన్నీ చూసుకుంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇండియాకి అమెరికాకి అయిపోయిందని చెప్పచ్చు, కంప్లీట్ ఓవర్ అని చెప్పచ్చు. మిగతా వాటితో మాత్రం రిలేషన్షిప్ బాగా గట్టిపడుతుందని చెప్పచ్చు. సో ఎక్కడా కూడా మనకి ఈ అమెరికా తారీఫ్స్ వలన కానీ ఈ వీసాల ఇష్యూకి సంబంధించిన దానిలో ఇండియా ఇంకా స్ట్రాంగ్ అవుతుందే తప్ప అమెరికా అనుకున్నట్టుగా ఎక్కడా కూడా జరిగేట్టు కనబట్టలేదు. ఎందుకంటే ఒక ఇండియన్ పెద్ద టెకీ ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఇది చాలా పెద్ద బూస్ట్ ఇండియన్ ఎకానమీకి, అట్లాగే యుఎస్ కంపెనీస్కి కూడా ప్రాఫిట్, ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో అమెరికాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా భారతదేశం పంపిస్తే ఈ అమెరికా కంపెనీస్ అన్నీ అమెరికన్ రూపీస్లో, ఇండియన్ రూపీస్లో వాళ్ళ శాలరీస్ అంతా పే చేస్తాయి. ఇది అమెరికా కంపెనీస్ కూడా చాలా తక్కువ ఖర్చు, ఇండియన్ ఎకానమీ ఇక్కడ గెయిన్ అవుతుంది అంటూ కూడా ఒక ఇండియన్ టెకీ ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ చెప్తున్నాడు. అమెరికా ఎకానమీ డౌన్ అయిపోతుంది, ఎందుకంటే ట్యాక్సెస్ అంతా కూడా భారతదేశానికి వెళ్ళిపోతాయి, ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా భారతదేశానికి వెళ్తాయి. అమెరికాలో ఈ జాబ్స్ ఇవన్నీ కూడా ఇండియాకి రీలొకేట్ అవుతున్నాయి కాబట్టి అమెరికా ఎకానమీ కొద్దిగా డౌన్ అవుతుంది అని ఐటీ సంబంధించిన వ్యక్తి ఆఫ్ ది రికార్డులో చెప్తున్నాడు. సో ఇక్కడ అమెరికా ఈ తీసుకొచ్చిన H1B వీసాస్ ఇవన్నీ కూడా ఇండియాకి సెట్ బ్యాక్ అన్నట్టు ఎక్కడా కనబట్టలేదు. ఇది సెట్ బ్యాక్ యుఎస్ టెక్ ఇండస్ట్రీకి అన్నది బాగా వినబడుతున్న మాట. సో ఇండియాలోనే వర్క్ చేయండి, ఇండియాలోనే ఎదగండి, ఇండియాని బెటర్గా చేయండి. ఎందుకంటే ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా స్టార్టప్స్ కంపెనీస్ పెట్టుకొని ప్రస్తుతం ఉన్న స్టేబుల్ సెంట్రల్ గవర్నమెంట్తో ఈ స్టార్టప్ స్టార్ట్ చేసుకొని ఇండియాని బెటర్గా చేసుకోవచ్చు.
వికసిత్ భారత్ వైపు తీసుకెళ్ళచ్చు, ఇండియాని ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు, అమెరికా లాంటి దేశాలకి ఛాలెంజ్ విసరచ్చు రాబోయే రోజుల్లో వాళ్ళ బ్లాక్మెయిల్స్కి ఎక్కడా లొంగకుండా. థ్యాంక్ యూ.